విశ్వామిత్రుని మాటలను కాదనలేక దశరథుడు రామలక్ష్మణులను తనతో పాటు పంపించేందుకు అంగీకరించాడు. విశ్వామిత్రుని వెంట ప్రయాణం ప్రారంభించారు రామలక్ష్మణులు. వారు ముగ్గురు కొంత దూరం ప్రయాణించి ముగ్గురు సరియు నది దగ్గరకు చేరారు. అప్పుడు మహర్షి రాముడితో, రామ, నీకు బలం అతి బలం అనే మంత్రాలని ఉపదేశిస్తాను. ఈ మంత్ర విద్యలు నీకు గ్రహిస్తే నీకు శ్రమ ఉండదు, రూపంలో ఏ లోపం రాదు. నువ్వెంత ఏమరపాటుగా ఉన్నా ఏ రాక్షసులు నిన్ను ఏమీ చేయలేరు. ఈ విద్యలు నువ్వు పొందితే నీతో సమానమైన వాడు లోకంలో ఎవడూ ఉండడు. అప్పుడు రాముడు వినమ్రంగా విద్యలను స్వీకరించాడు. కొద్దిసేపు ప్రయాణించగానే వారికి అసహనంగా ఉండే దుర్గమరణ్యం కనిపించింది. ఆ అరణ్యంలో ఉండవలసిన సహజ సౌందర్యం లేదు. అప్పుడు మహర్షి, రామ, ఇవి పూర్వం దేవతలు నిర్మించిన మలద కరుస దేశాలు. ఒకప్పుడు ఇంద్రుడు రుద్రుడి అనే బ్రాహ్మణ్ణి సంహరించాడు. అందువల్ల ఇంద్రుడికి బ్రాహ్మణ హత్య చుట్టుకుంది. ఋషులు మునులు అతనికి పవిత్ర స్నానం చేయించి అశుచిత్వాన్ని, ఆకలిని పోగొట్టారు. ఇంద్రుడి అశుచిత్వం అంటే మలాన్ని, ఆకలిని అంటే కురుసమును ఈ ప్రదేశాలు గ్రహించడం వల్ల మలద కురుస ప్రాంతాలయ్యాయి. తన పాపాన్ని భరించిన ఈ ప్రాంతాలను సర్వ సంపన్నగా మారేలా గ్రహించాడు ఇంద్రుడు. కొంతకాలం తర్వాత ఈ ప్రాంతానికి తాటగానే యక్షిని 1000 ఏనుగు బలం ఆమె సొంతం. అంతేకాదు ఆమె కామరూపిణి. ఆమెకు సుందిని అనే ఋషి వల్ల మారీచుడు అనే రాక్షసి జన్మించాడు. తాటక మారీచులు వచ్చిన వారిని వచ్చినట్లుగా తిని ఇక్కడ వేయడంతో ఈ ప్రాంతం అంతా ఇలా తయారైంది. అప్పుడు రాముడు, తాటక యక్షిని అన్నారు కదా, యక్షినికి అంతటి బలం ఎక్కడిది? అప్పుడు మహర్షి, రామ, పూర్వం సుకేతు అనే యక్షుడు సంతానం లేనందువల్ల ఉగ్రమైన తపస్సు చేశాడు. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ కుమారునికి బదులుగా 1000 ఏనుగుల బలం ఉన్న కూతురిని ప్రసాదించాడు. ఆమె తాటకి. ఆమె మహాబలంతో అయిన కుమారుడికి జన్మించింది. వాడి పేరే మారీచు. తాటకి భక్తి అయిన సుందుడు అగస్త్య శాపం వల్ల చనిపోయాడు. సుందుని మరణానికి అగస్త్యుడే కారణమైన కోపంతో అగస్త్య మహర్షిని మింగేందుకు దూసుకు వెళ్ళింది తాటక. అగస్త్యుడు శాపమవడంతో రాక్షసుగా మారింది. ఆయన మీద కోపంతో ఆయన సంచరించిన భూములన్నీ తల్లి కొడుకులు సర్వనాశనం చేస్తున్నారు. రామ, అలాంటి తాటకను సంహరించడం నీ వల్ల అవుతుంది. అప్పుడు రాముడు తాటకను వధిస్తానంటూ తన బాణాన్ని ఎక్కుపెట్టి బాణానికి ఉన్న తీగను ఒక్కసారి వెనకలాగా వదులుతాడు. తీగ నుండి వచ్చిన ధ్వనిని అడవి మొత్తం కంపించింది. ఆ ధ్వని ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్న తాటకి పరిగెట్టుకుంటూ రాముని ఎదురుగా నించుని ఉంది. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మహర్షి రాముడితో, రామ, తాటకను త్వరగా సంహరించు, ఎందుకంటే చీకటి అవుతుంది. చీకటి వేళ రాక్షస శక్తి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రాముడు తాటకపై బాణాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. ఆ బాణం తాటకి ఒక గుండెల్లో తగులుతుంది. రాముడు వేసిన బాణం తాటకి గుండెలు తగలడంతో దూరంగా ఎగిరిపడి చనిపోతుంది. వీరి ముగ్గురు విశ్వామిత్ర ఆశ్రమాన్ని చేరుకుని యజ్ఞాన్ని ప్రారంభించారు. 5 రోజులు గడిచాయి. ఏ రాక్షసుడు రాలేదు. 6వ రోజు వచ్చింది. అకస్మాత్తుగా యజ్ఞజ్వాలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా వర్షకాలపు మేఘాల్లాగా కమ్ముకు వచ్చారు మారీచ సుబాహులు. వచ్చి రాగానే రక్తాన్ని యజ్ఞంలో వేయడం మొదలుపెట్టారు. అప్పుడు రాముడు మారీచుడిపై ఒక అస్త్రాన్ని వదలడంతో అస్త్రం అతని గుండెలు తగిలి దూరంగా ఎగిరిపడతాడు. సుబాహుని పైకి ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు రాముడు. ఆ అస్త్రం గుండెలను చీల్చడం ఒకే దెబ్బకు నేలకూలాడు సుబాహుడు. విశ్వామిత్రుని యాగం పరిసమాప్తమైంది. అప్పుడు విశ్వామిత్రుడికి ఒక ఆహ్వానం వచ్చింది. అదేంటంటే సీతాదేవి స్వయంవరానికి వచ్చి సీతాదేవిని ఆశీర్వదించమని. ఇప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజు గురించి రామలక్ష్మణునికి చెప్తారు. మిథిల నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజుకు సంతానం లేకపోవడం వల్ల సంతానం కోసం యాగం చేస్తాడు. బంగారపు నాగలతో భూమిని దున్నుతున్నాడు జనకుడు. నాగలికి ఒక పెట్టి తగులుతుంది. ఆ పెట్టిని తెరిచి చూడగా స్వర్ణ కాంతులతో ఒక బిడ్డ కనిపిస్తుంది. అప్పుడు జనక మహారాజు, పిల్లలు లేని నాకు ఆ భూదేవి మాత ఈ బిడ్డని ప్రసాదించని సంతోషిస్తాడు.